Hello everyone. Today I'm telling about signals and systems, and topic is signals approximation using orthogonal function and mean square level. These are the two topics I'm explaining today. First one వచ్చేసి signal approximation using orthogonal function. Definitely consider n real signals x1 of t, x2 of t, x3 of t, and so on xn of t as a set mutually orthogonal signals in the n-dimensional signal space over an interval t1 less than or equals to t less than or equals to t2. The condition for orthogonal is orthogonal condition ఏంటి అంటే ఇంటిగ్రల్ t1 to t2 xn of t xn of t dt is equals to ఒకవేళ జీరో ఎప్పుడు అయింది అని అంటే m is not equals to n. ఇంకోటి en మనకు ఒక ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే m is equals to n. ఇక్కడ m is మనకు ఆర్థోగోనల్ అనేది ఎప్పుడు అయింది అంటే కండిషన్ అనేది ఇంటిగ్రల్ t1 to t2 xn of t and xn of t dt అనేది ఇక్కడ n m అనేది రెండు ఈక్వల్ లేదు అంటే మనకి ఆటోమేటిక్ గా జీరో అయిపోద్ది. వి హ్యావ్ ప్రూఫ్ ఆన్ దట్. మనకు ప్రూఫ్ కూడా ఉంది దాని మీద. అండ్ ఈఎన్ అంటే ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ సిగ్నల్ ఫార్ములా మనకు తెలుసు కదా, ఇంటిగ్రల్ t1 to t2 xn of square of t dt. మనం సింప్లిఫై ఇప్పుడు వెయిట్ అ మినిట్. ఇక్కడ టీ1 ఇంటిగ్రల్ t1 t2 ఇది మనకి ఎలా వచ్చింది అంటే ఒక్క నిమిషం. మనకి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు n అన్నారంటే మనం m ప్లేస్ లో కూడా n పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ m ఈజ్ ఈక్వల్స్ టు n అంటే m ప్లేస్ లో n పెట్టుకుందాం. సో సేమ్ xn of square అని వస్తుంది. సో అది en అవుతుంది. నెక్స్ట్, now any function f of t can be approximated in terms of mutually orthogonal signals x1 of t and x2 of t and x3 of t and so on and of t called basic functions over the interval of t1 and less than or equals to t and less than or equals to t2. Here f of t is approximately equals to c1 x1 of t, c2 x2 of t, c3 x2 of x3 of 3 and so on cn xn of t. Finally, we can write the formula like this. Summation of n is equals to 1 to capital N cn xn of t. If the error, మనం ఎర్రర్ అనేది fe of t, మనం సిగ్నల్ ని f of t అనుకుంటే ఇక్కడ మనం ఎర్రర్ fe of t అనుకున్నాం. ఇక్కడ e అంటే ఏంటంటే ఎర్రర్. సో ఎర్రర్ కి మామూలుగా fn of t కి మనం ఫార్ములా చూసుకున్నాం. ఏంటిది? సిగ్మా n is equals to 1 to capital N cn xn of t ప్లస్ fe of t. ఇది ఎందుకు వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది అంటే ఎక్కడొక్కడ కొంచెం ఎర్రర్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఎర్రర్ అనేది మనకి ఫైండ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ మనకి పర్ఫెక్ట్ సిగ్నల్ రావాలి అంటే ఆ ఎర్రర్ ప్లస్ సిగ్నల్ రెండు యాడ్ చేస్తే మనకి సిగ్నల్ టైం అది రెండు యాడ్ చేస్తే మనకి కరెక్ట్ గా ఎఫ్ ఆఫ్ టీ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి మనం సింప్లిఫై చేసుకుంటే ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ మైనస్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to cn xn of t. సో మనకి ఎర్రర్ కి బేసిక్ ఫార్ములా అన్నమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ ఫార్ములా. నెక్స్ట్, for the best approximation the error signal should be minimized. మొత్తం క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫికేషన్ చేసినాక మనకు వచ్చే ఫార్ములా ఏంటి, ఫైనల్ ఫార్ములా ఏంటి అంటే ఒక ఎర్రర్ కి e is equals to 1 by t2 minus t1 integral t1 to t2 fe of t square of t d square dt. సో we know fe of t. మనకి fe of t అనేది ఇందాకనే డిరైవ్ చేసాము. సో మనం ఇక్కడ చూసుకుంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫార్ములా అనేది వస్తుంది. ఇంటర్వెల్స్ అన్నమాట. t1 is less than or equals to tm less than or equals to t2 where e is called, మనం ఇందాక అనుకున్నాం కదా, e అనేది ఏమంటాము, e అనేది ఎర్రర్. సో పవర్ ఆఫ్ ద ఎర్రర్ సిగ్నల్. నెక్స్ట్,
This is important family. We know that necessary condition to minimize the mean square error. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ ఈని డెరివేటివ్ చేయండి ఫర్ మినీ అంటే సారీ మనం సిగ్నల్ కి ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే మనం సిజే అనుకుంటాం. అందుకే జే ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ అనుకునేది. దానికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ ఫార్ములా అనేది వస్తుంది. సో వైల్ ఎక్స్పాండింగ్ ద ఇంటిగ్రేషన్ టర్మ్ ఇట్ నోటీస్ దట్ డ్యూ టు ఆర్థోగోనల్లీ ద క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ ఆర్ 0. This means that all the terms other than the jth term are 0. Hence, d dou by dou cj integral t1 to t2 f square of t dt is equals to ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్ గా వచ్చే ఫార్ములా ఏంటి అంటే సింప్లిఫై చేస్తే మనకి ఫార్ములా వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ changing the order of the difference and the integration. Integral t1 order ని చేంజ్ చేద్దాం ఇప్పుడు. Integration t1 to t2 minus 2 dou by dou cj of cj f of t xj of t plus dou by cj of square xj of square of t of dt is equals to 0. సో మనం దీన్ని is equals to అవుతుంది గమనించుకుంటే ఇలా వస్తుంది. సో మనకు ఫైనల్ గా ఇదంతా సింప్లిఫై చేస్తే సిజే అనేది ఎంత వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. సో మనకు టోటల్ ఫార్ములా సిజే అనేది సిజే ఈజ్ ఈక్వల్స్ టు integral t1 to t2 f of t xj of t dt integral t1 to t2 xj square dt. దీన్ని మనం ఇది ఎనర్జీ ఫార్ములా కాబట్టి మనం ఈజీ అని కూడా రాసుకోవచ్చు. ఇందాక ఈఎన్ కి చూసుకున్నాం కదా సేమ్ ఫార్ములా అది. ఇక్కడ మనం జే టర్మ్స్ లో ఉంది కాబట్టి ఈజీ అని రాసుకున్నాం. సో thus the best approximation of the function give the constant should be chosen from final equation. So here the next topic is mean square error. We completed orthogonal. Now mean square error topic. So the mean square error MSE in signals approximate can be evaluated from orthogonal function when the optimum value of C1, C2, C3 and so on Cn are obtained from the equation of signal approximation using orthogonal function. Here Cj is equals to 1 by Ej integral t1 to t2 f of t xj of t dt. Now the mean square error. Mean square error ఏంటి అంటే E is equals to 1 by t1 to t integral f of t. దీని మొత్తానికి హోల్ స్క్వేర్ వేసుకోవాలన్నమాట. దీని మొత్తానికి హోల్ స్క్వేర్ వేసుకుంటే మనకి a plus b whole square a minus b whole square ఫార్ములా ఉంది. సేమ్ ఆ ఫార్ములాని a square plus b square minus 2ab. సో ఆ ఫార్మాట్ లో మనం రాస్తాం. From the equation of the signal approximation using orthogonal function we get. Therefore the MSE is E is equals to 1 by t2 minus t1 and of ఈ ఫార్ములా వస్తుంది. After simplifying this we get the total final formula. E is equals to this is the final formula. A is equals to ఇక్కడ మనం ఇది ఈ టర్మ్ ఎలా వచ్చింది అంటే ఈ ప్లస్ మైనస్ అక్కడ మైనస్ అయిపోద్ది. సో మైనస్ అనేది వచ్చింది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం అనమాట. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే C1 స్క్వేర్ E1 స్క్వేర్ అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆల్. దీంతో మన 2 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది అనమాట. On mean square and orthogonal. The 2 formulas are very important and this was the very important topics. These 2 are the important topics in the first unit, signals and systems. And why?